Hello students. So last class lo manam types of CSS cover chesam. So ee class lo what is selector and types of selectors cover chestam. Okay. So first understand chesdam ee selector ante enti CSS lo. So CSS lo manam internal CSS okay lekapothe external CSS okay ఏదైనా CSS మనం రాస్తున్నాం. సో దానికి సింటాక్స్ ఏముంది, ఎట్లా రాయాలి, ఇంటర్నల్ సిఎస్ఎస్ లేకపోతే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే, సో సింపుల్ గా మనం దీంట్లో సెలెక్టర్స్ రాస్తాం. సెలెక్టర్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ అండ్ ఇక్కడ మనం ప్రాపర్టీ అండ్ వాల్యూస్ ఎట్లా మనం అసైన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ సెలెక్టర్ అంటే ఏంటి? సెలెక్టర్ మీన్స్ ఇది టార్గెట్. ఎగ్జాంపుల్, మనం బాడీలో ఏదైనా ఎలిమెంట్స్ రాసినాం. ఓకే, హెడింగ్ ఉన్నాయి, పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, మల్టిపుల్ ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్స్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలి. సో నార్మల్ గా ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ఉంటే మనం డైరెక్ట్ ఆ ఎలిమెంట్ లో మనం ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తున్నాం. కానీ ఒక 10 హెడింగ్స్ ఉన్నాయి, అన్ని 10 హెడింగ్స్ యొక్క స్టైల్స్ అప్లై చేయాలి. లేకపోతే సేమ్ స్టైల్స్ ఒక హెడింగ్, పారాగ్రాఫ్ కి అండ్ బటన్స్ కి కూడా అప్లై చేయాలి. ఓకే, మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి, దానికి మనం ఒక సపరేట్ స్టైలింగ్స్ యాడ్ చేయాలి. లేకపోతే ఒక ఫాంట్ ఫ్యామిలీ కోసం, ఒక ఫాంట్ కోసం ఒక మనం సపరేట్ స్టైల్స్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఆ పర్టికులర్ స్టైల్ మనం ఏదైనా టెక్స్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దానికి మనం అప్లై చేయాలి. సో అప్పుడు ఎక్కడైనా మనం ఆ స్టైల్స్ అప్లై చేస్తున్నాం. ఓకే, సో దానికి మనం సెలెక్టర్స్ అంటాం. ఓకే, మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కి ఇంకా మీకు బెటర్ అండర్స్టాండ్ అయితే ఇది థియరిటికల్ క్లాస్ ఉంది. సో బేసికలీగా సెలెక్టర్ అంటే మనం ఏదైనా ఎలిమెంట్స్ ఉంది, ఆ ఎలిమెంట్స్ కి ఏదైనా కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలంటే ఇది మనం ఒక టార్గెట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఆ టార్గెట్ నథింగ్ బట్ సెలెక్టర్. ఓకే, సో ఎన్ని టైప్స్ ఆఫ్ మనకు సెలెక్టర్స్ ఉన్నాయి? సో మనకు ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్టర్ ఉంది. ఫస్ట్ ఏముంది? ఎలిమెంట్ సెలెక్టర్. నెక్స్ట్ మనకు క్లాస్ సెలెక్టర్ ఉంది. థర్డ్ వన్ ఐడి సెలెక్టర్ ఉంది. ఫోర్త్ వన్ గ్రూప్ సెలెక్టర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ యూనివర్సల్ సెలెక్టర్ కూడా ఉంది. సిక్స్త్ వన్ సూడో సెలెక్టర్ ఉంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటి? ఎలిమెంట్ సెలెక్టర్ అంటే మనం ఏదైనా స్టైల్స్ ఒక ఫిక్స్, ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ కి అప్లై చేస్తున్నాం ఆ పర్టికులర్ స్టైల్స్. సో దానికి మనం ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 10 బటన్స్ ఉన్నాయి, 10 హెడింగ్స్ ఉన్నాయి. సో ఆ స్పెసిఫిక్ గా ఎలిమెంట్ అంటే పారాగ్రాఫ్ కే అప్లై చేయాలి ఒక పేజ్ లో. ఓకే, లేకపోతే మొత్తం ప్రాజెక్ట్ లో ఎక్కడైనా మనం అప్లై చేస్తే. ఓకే, ఇంటర్నల్ అంటే ఒక పేజ్ కి ఫిక్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ అంటే మొత్తం ప్రాజెక్ట్ కి ఉంటుంది. సో ఎక్కడైనా మనం ఏదైనా పర్టికులర్, ఓకే ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఉంది, సో ఆ పేజ్ లో మనం 10 హెడింగ్స్ ఉన్నాయి. సో ఆ 10 హెడింగ్స్ కి ఆటోమేటిక్ గా ఈ స్టైల్స్ అప్లై చేయాలంటే దానికి మనం ఎలిమెంట్ సెలెక్టర్స్ అంటాం. సో ఎలిమెంట్ కి సెలెక్టర్స్ కి ఎట్లా రాయాలి మనం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ రాయాలి, అంటే ఎక్కడ అప్లై చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం ప్రాపర్టీ అండ్ వాల్యూ, ఇట్లా మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అప్లై చేయొచ్చు. ఇది సింటాక్స్ ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ కూడా మనం అండర్స్టాండ్ చేద్దాం. ఇది ఫస్ట్ థియరిటికల్ కంప్లీట్ చేద్దాం. సో ఎలిమెంట్ అంటే ఎగ్జాంపుల్ హెడింగ్ ఉంది, ఈ హెడింగ్ కి నేను అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్. ఓకే, సంథింగ్ ఏదైనా బ్లూ ఇచ్చేస్తా. ఓకే, సో అట్లా మనం ఎన్ నెంబర్ ఆఫ్ మనం ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకే, ఫైల్ సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్లా ఎలిమెంట్ సెలెక్టర్ అంటే. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి? మనకు సేమ్ స్టైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కలర్ ఈక్వల్స్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ స్టైల్ ఉంది. సో ఈ సేమ్ స్టైల్స్ నాకు హెడింగ్ కూడా కావాలి, నాకు ఒక పారాగ్రాఫ్ కూడా కావాలి, నాకు హెడింగ్ 2 కి కూడా కావాలి, ఒక బటన్ కూడా కావాలి. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ స్టైల్ సేమ్ ఉంది. సో నేను ఏం చేస్తా అంటే ఈ పర్టికులర్ స్టైల్, ఏదైనా స్టైల్ ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ స్టైల్ ఒక ఫిక్స్ నేమ్ లో స్టోర్ చేసుకుంటా. ఓకే, అండ్ దానికి మనం
క్లాస్ అంటాం. ఓకే, సింపుల్ గా క్లాస్ ఎట్లా మనం క్రియేట్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. సింటాక్స్ ఇక్కడ క్లాస్ రాయాలి, అండ్ క్లాస్ రాసిన తర్వాత మనం ఇక్కడ మల్టిపుల్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం. ఓకే, మల్టిపుల్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం. సో ఈ క్లాస్ ఏదైనా మనం నేమ్ అసైన్ చేయాలంటే నేమ్ ఎట్లా అసైన్ చేయాలి? ఓకే, దీనికి నేమింగ్ రూల్స్ కూడా ఉన్నాయి. నేమింగ్ రూల్స్ ఏమున్నాయి? ఫస్ట్ నేమింగ్ రూల్, యూ కెనాట్ స్టార్ట్ ద నేమ్ విత్ నంబర్. సో మనం ఏదైనా నేమ్ ఇస్తున్నాం క్లాస్ కి, ఓకే, ఆ నంబర్ తో స్టార్ట్ ఉండదు. కంపల్సరీ యూ కెనాట్ స్టార్ట్ ద నేమ్ విత్ ద నంబర్. సెకండ్ పాయింట్, ఓకే, యూ కెనాట్ స్టార్ట్ ద నేమ్ విత్ స్పెషల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ఆఫ్ అండర్స్కోర్. మనం ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయాలంటే దానికి పాసిబిలిటీ లేదు, జస్ట్ ఒకటే అండర్స్కోర్ యూజ్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, you can start the name with any alphabetical letter or character or underscore. సో ఇది మనకు రూల్స్ ఉన్నాయి. సో ఈ రూల్స్ ప్రకారంగానే మనం ఏదైనా నేమ్స్ అసైన్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ అసైన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ రాస్తున్నా, లాస్ట్ మీరు నెంబర్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తున్నా స్టైల్ 1. సో దీనికి ముందు మనం కంపల్సరీ డాట్ రాయాలి. ఓకే, సో డాట్ ఈస్ రిప్రజెంట్ ఫర్ క్లాస్. సో డాట్ ఎందుకు రాయాలి? మనం ఇది క్లాస్ ఉంది, అందుకోసం ఇది డాట్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మనం సింపుల్ గా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ ఉంది. ఓకే, ఇట్లా మనం ఒక స్టైల్స్ మనం స్టోర్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనకు అప్లై చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేస్తాం? బాడీ ట్యాగ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. ఓకే, సో ఈ బాడీ ట్యాగ్ ఉంది. సో ఈ బాడీ ట్యాగ్ లో మనం ఏం చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడింగ్ ఉంది. ఓకే, సో ఈ మనకు హెడింగ్ ఉంది. ఓకే, సో ఈ హెడింగ్ కి ఈ పర్టికులర్ స్టైల్ అప్లై చేయాలంటే సింపుల్ గా ఇక్కడ మనం క్లాస్ ఈక్వల్స్ టు ఈ పర్టికులర్ స్టైల్స్ రాసేసాలి. సో స్టైల్ పేరు ఏముంది? ఏం స్టైల్ 1 ఉంది. సో ఇక్కడ మనం డాట్ రాసిన, సో ఇక్కడ డాట్ అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఎందుకంటే మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం స్టైల్, అందుకోసం దీనికి రిప్రజెంటేషన్ కోసం, ఓకే, ఐడెంటిఫికేషన్ కోసం ఇది మనం డాట్ రాస్తున్నాం. ఓకే, మనం కాల్ చేసేటప్పుడు, అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాస్ రాయాలి, క్లాస్ ఈక్వల్స్ టు స్టైల్ అంటారు. సో ఇదే పర్టికులర్ ఎలిమెంట్ కి మల్టిపుల్ క్లాసెస్ ఉంటే స్పేస్ ఇచ్చిన తర్వాత ఏదైనా వేరే క్లాస్ ఉంటే ఆ క్లాస్ కూడా ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. ఓకే, అండ్ ఈ పర్టికులర్ మనం ఏదైనా స్టైల్స్ యాడ్ చేస్తున్నాం, ఒకవేళ ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ ఉంటే ఇది స్టైల్ ట్యాగ్ లో ఉండాలి. ఇక్కడ ఉండాలి, మనకు స్టైల్ ట్యాగ్ లో ఉండాలి. స్టైల్ ట్యాగ్ ఓపెన్ అండ్ స్టైల్ ట్యాగ్ క్లోజ్. ఓకే, అండ్ ఈ స్టైల్ ట్యాగ్ ఎక్కడ రాయాలి? మనం హెడ్ సెక్షన్ లో రాయాలి. ఇక్కడ రాయాలి, హెడ్ సెక్షన్ లో. హెడ్ సెక్షన్ ఓపెన్ అండ్ హెడ్ సెక్షన్ క్లోజ్. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏముంది? హెడ్ సెక్షన్ లోనే ఎందుకు రాయాలి క్వశ్చన్ అడుగుతారు మీకు. సో ఎందుకంటే మన ఫస్ట్ ఏదైనా మనం ఫైల్ లోడ్ అయితే హెడ్ సెక్షన్ లోడ్ అవుతుంది, తర్వాత బాడీ సెక్షన్ లోడ్ అవుతుంది. అందుకోసం ఫస్ట్ స్టైల్స్ లోడ్ అయిన తర్వాత కంటెంట్ లోడ్ అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంటెంట్ లో ఆటోమేటిక్ గా స్టైల్స్ అప్లికేబుల్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ మనం కంటెంట్ అప్లోడ్ అయింది, స్టైల్స్ అప్లోడ్ కాకపోతే జస్ట్ కంటెంట్ వచ్చేస్తుంది కానీ స్టైల్ ఉండదు. అందుకోసం మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టైల్స్ లోడ్ చేస్తున్నాం, తర్వాత కంటెంట్ లోడ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఐడి ఏముంది? ఐడి ఆల్టర్నేట్ ఉంది క్లాస్ కి. సో మనం క్లాస్ తో ఏదైనా అచీవ్ చేయొచ్చు, సేమ్ థింగ్ మనం ఐడితో కూడా అప్లై చేయొచ్చు. సో ఐడి ఎట్లా క్రియేట్ చేయాలి? ఓకే, సో ఐడి కూడా సేమ్, మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎలిమెంట్స్ మనం సేమ్ స్టైల్స్ అప్లై చేయాలంటే మనం ఐడి క్రియేట్ చేయాలి. సో దీనికి సింటాక్స్ ఏముంది? సింపుల్ గా మనం హ్యాష్ ట్యాగ్ రాయాలి. హ్యాష్ ట్యాగ్ రాసిన తర్వాత ఏదైనా ఇక్కడ పర్టికులర్ ఐడి నేమ్ ఇవ్వాలి. ఐడి నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అసైన్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఒక ఐడి క్రియేట్ చేస్తున్నా, హ్యాష్ ట్యాగ్ ఏబిసిడి జస్ట్ ఒక నేమ్ ఇస్తున్నాం, అండ్ ఇక్కడ మనం ఏదైనా పర్టికులర్ స్టైల్స్ యాడ్ చేస్తున్నాం సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ గ్రూప్ సెలెక్టర్ ఎప్పుడు యూజ్ చేయాలి? మనకు మల్టిపుల్ స్టైల్స్ ఉన్నాయి, మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. దాంట్లో ఎలిమెంట్ ఉంది, ఒక ఐడి ఉంది, ఒక క్లాసెస్ ఉన్నాయి. సో ఇట్లాంటి మల్టిపుల్ గ్రూప్స్ కి మనం ఒకటేసారి స్టైల్స్ మనం క్రియేట్ చేయాలంటే దానికి మనం గ్రూప్ సెలెక్టర్ అంటాం. ఎగ్జాంపుల్
జస్ట్ అది ఒక h1 ఉంది, ఒక p ఉంది, మళ్ళీ ఒక డాట్ abcd ఉంది, #xyz ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి మనకు ఎలిమెంట్ కూడా ఉంది, ఇక్కడ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఐడీస్ కూడా ఉన్నాయి. సో ఈ అన్ని పర్టికులర్ ఓకే ఎలిమెంట్స్ కి, క్లాసెస్ కి, ఐడికి సేమ్ స్టైల్ మనం అసైన్ చేస్తున్నాం. సో సపరేట్ గా అసైన్ చేయడానికి అవసరం లేదు, ఒకటేసారి మనం అసైన్ చేయొచ్చు. ఓకే, సో ఎట్లా చేయాలి మనం సింపుల్ గా ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాపర్టీ ఉంది, ఫాంట్ ఫ్యామిలీ ఉంది, ఎగ్జాంపుల్ ఫాంట్ ఫ్యామిలీ మనం అసైన్ చేస్తున్నాం. ఫాంట్ ఫ్యామిలీ ఈక్వల్స్ టు సంథింగ్ ఏరియల్ ఉంది. ఓకే, అండ్ ఫాంట్ సైజ్ కూడా మనం సేమ్ అసైన్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఓకే, 2REM. ఓకే, ఇట్లా మనం ఒక అసైన్ చేస్తున్నాం. ఓకే, టెక్స్ట్ అలైన్మెంట్ ఉన్నాయి, టెక్స్ట్ అలైన్మెంట్ ఈక్వల్స్ టు సంథింగ్. సో ఇట్లా మనం ఏదైనా పర్టికులర్ ఒక ఫిక్స్ మనకు కస్టమైజ్ గా ఏదైనా ఫిక్స్ ఏదైనా పర్టికులర్ స్టైల్స్ ఉంది, ఆ స్టైల్స్ మనం మల్టిపుల్ సెలెక్టర్స్ కి అప్లై చేస్తున్నాం. మల్టిపుల్ సెలెక్టర్స్ అంటే ఎలిమెంట్ సెలెక్టర్ ఉండొచ్చు, క్లాస్ ఉండొచ్చు, అండ్ ఐడి కూడా ఉండొచ్చు. లేకపోతే ఒక 3 ఎలిమెంట్ సెలెక్టర్స్ ఉన్నాయి, లేకపోతే ఎలిమెంట్ క్లాస్ ఉంది, లేకపోతే క్లాస్ అండ్ ఐడి ఉన్నాయి. సో మల్టిపుల్ ఏదైనా సెలెక్టర్, మోర్ దెన్ 1 సెలెక్టర్ ఉంది, కానీ స్టైల్ సేమ్ ఉంది. సో దానికి సపరేట్ రాయడానికి అవసరం లేదు, ఒకటేసారి మీరు ఇట్లా రాయొచ్చు. ఆటోమేటికలీగా క్లాసెస్ కి, ఐడీస్ కి, ఎలిమెంట్స్ లో సేవ్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా మనం కాల్ చేస్తే ఆటోమేటికలీగా అప్లై కూడా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ సెలెక్టర్ అంటే మనం ఏదైనా బేస్ గా రూట్ గా అప్లై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో నేను జస్ట్ స్టార్ రాసి ఓపెన్ ప్రాపర్టీ అండ్ వాల్యూ రాసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టార్ ఎగ్జాంపుల్, ఇది సింటాక్స్ ఉంది, ఇది ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, ఇక్కడ రాసేస్తున్నా మీకు, ఇవి సింటాక్స్ ఉంది, ఇది ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నా రూట్ కి. సో అన్ని బేసికలీగా బ్యాక్గ్రౌండ్ లో ఇవి అన్ని వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్, అట్లా మనకు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేస్తుంది. ఓకే, సో ఏదైనా మనం రూట్ గా అప్లై చేయాలంటే దానికి మనం యూనివర్సల్ సెలెక్టర్స్ అంటాం. సూడో అంటే ఏంటి, ఇది ఒక ఎఫెక్ట్ ఉంది, అంటే మనం ఏదైనా ఎఫెక్ట్స్ అప్లై చేయాలి. మనం పర్టికులర్ ఆల్రెడీ మనం ఒక ఎలిమెంట్స్ కి స్టైల్స్ అప్లై చేసేసినాం, క్లాసెస్ కి స్టైల్స్ అప్లై చేసినాం, ఆల్రెడీ స్టైల్ అప్లైడ్ ఉంది, కానీ మళ్ళీ మనం ఏదైనా ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాం. ఎగ్జాంపుల్ హోవర్ ఎఫెక్ట్. ఓకే, హోవర్ ఎఫెక్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం, ఏదైనా మనం మౌస్ తీసుకెళ్తే ఆ పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక హెడింగ్ ఉంది, హెడింగ్ దగ్గర మౌస్ తీసుకెళ్తే బ్లాక్ ఉంది, బ్లూ చేస్తున్నా, బ్లూ ఉంది, రెడ్ చేస్తున్నా. సో అట్లాంటి నేను ఒక ఎఫెక్ట్ తో మన స్టైల్స్ చేంజ్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, సూడో సెలెక్టర్ యూజ్ చేయాలి. సో హోవర్ ఎఫెక్ట్ ఉంది, హోవర్ కి ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, జస్ట్ మనం ఏదైనా స్టైల్ ఉంది, ఓకే ఎలిమెంట్ ఉంది అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ h1 ఉంది, సో h1 కి నేను చేంజ్ చేస్తున్నాను. సో సింపుల్ గా హోవర్ రాసేసాను, హోవర్ రాసిన తర్వాత ఏం చేంజెస్ చేస్తున్నా, ఆ ప్రాపర్టీ అండ్ వాల్యూస్ అప్లై చేసేసాను, దట్స్ ఇట్. ఓకే, సో ఇట్లా మనం సెలెక్టర్స్ యూజ్ చేస్తున్నాం. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్